నియోజకవర్గాల పునర్విభజన ఊహాజనితమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆచితూచి స్పందించారు. దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని, దేశ భవిష్యత్తు అవసరాలు, మానవాళి మనుగడ కోసం అధిక జనాభాను ప్రోత్సహించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇందులో దేశ ప్రయోజనాలే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. జనాభా నియంత్రణలో చాలా దేశాలు మానవ వనరుల నిర్వహణలో విఫలమవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఈ తప్పును పసిగట్టి జనాభా పెరుగుదలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. అందులో భాగంగానే తాము ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరిట ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్ను ఎలా కాపాడాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. జనాభా పెరుగుదలను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టొద్దని చంద్రబాబు సూచించారు. దేశంలో ఎన్ని భాషలను ప్రోత్సహించినా పర్వాలేదన్న సీఎం త్వరలోనే తాము విశ్వవిద్యాలయాల్లో 10 విదేశీ భాషలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో అత్యధిక మందితో మాట్లాడేందుకు హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదన్నారు. Delimitations is a continuous process. So we have to accommodate that how they are going to do it. Policies will discuss when time comes. I used to go for family planning as a challenge we have done. Now I have realized I am changing my views. I am promoting population now. We have to change our views. Promotion of population is a continuous process. That is where I started first time in India, demographic management. I didn't say population promotion, demographic management. If you manage demographic management, then sustainability of economy will be there. Then Indians will do great job.